ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదలకు ఒక భవనం కాదు, అది ఒక నమ్మకం, ఒక ఆశ. ఆపద సమయంలో తమ ప్రాణాలు కాపాడుతుందనే ఒక భరోసా. కానీ అత్యవసర సమయంలో వైద్య సేవలు ఆలస్యమైతే వారి ప్రాణాలు మూల్యం కాక తప్పదు అని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయలేదెవరు. కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ప్రజల ఆవేదన మాత్రం సంవత్సరాలుగా అలాగే కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి ఉంది, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆపద సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే ఆ సౌకర్యాలన్నీ ఎవరి కోసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కమలాపురం పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన సులోచన అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈసీజీ పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా వైద్యుడి కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని, వైద్యుడు భోజనానికి వెళ్లారని సిబ్బంది చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ఒక పేద కుటుంబం నమ్ముకునే చివరి ఆశ ప్రభుత్వ ఆసుపత్రి. అయితే సమయానికి స్పందించే వైద్యులు ఎక్కడ? భారీ భవనాలు కాదు, బాధ్యతతో పనిచేసే వైద్య సేవలు ప్రజలకు కావాలి. కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులపై అధికారులు దృష్టి సారించి పేద ప్రజలకు నమ్మకమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వచ్చినాడు గుడికి వచ్చినాడు కానీ లేడు. మేము వచ్చేది తెలియదు. మేము వచ్చేది తెలియదు. 3/4 గంట అయింది. 3/4 గంట పేషెంట్ హార్ట్ పేషెంట్ వస్తూ ఉంటాడా? యాక్సిడెంట్ అయితే పేషెంట్ ఉంటారా? యాక్సిడెంట్ అయితే పేషెంట్ ఎంతసేపు కూర్చోబెట్టుకుంటారా? కొంచెమన్నా విలువ ఉండాలి, కొంచెమన్నా విలువ ఉండాలి, బాధ్యత ఉండాలి. కొంచెమన్నా డాక్టర్ ఎన్ని గంటలు డ్యూటీ చేద్దామంటారు లేదా? ప్రజలు డబ్బులు కట్టి దమ్ము కింద లక్షల కింద ఇళ్ళగా కూర్చొని ఏమన్నా అట్లా ఇళ్ళగా కూర్చోండి. నా వచ్చి డ్యూటీకి రాలేవచ్చు, క్లారిటీగా రాలే. క్లారిటీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తా, చెప్తా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఫోటో తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం, టైం నోట్ చేసుకున్నాం. మీ దగ్గర సీసీ కెమెరా రికార్డు ఉంటే తెలుస్తాయి, డాక్టర్ వచ్చింది అన్నీ తెలుస్తాయి. రేపు ఎమ్మెల్యే గారు చెప్తాను. ఆడవుడే వీడియో తీసినారు. నుంచి మీరు హాస్పిటల్లోనే లేరు? నిజంగా లేదు. ఎక్కడికి వెళ్ళారు? మా ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే మీరు ఇక్కడ ఎవరికైనా పర్మిషన్ తీసుకున్నారా? లీవ్ ఇస్తారా? ఓట్ చేశారా? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు మీ వాళ్ళను? అడ్మిట్ కాదు, నేనే డాక్టర్. నువ్వు డాక్టర్లే అంటే అక్కడ మైదుకూరులో మీరు మైదుకూరు పోయారు. మీరు మా ఫోన్లో ఏమని చెప్పారు? భోజనానికి వెళ్ళాను, తులసి హోటల్లో భోజనం చేస్తున్నా అని చెప్పారు. తులసి హోటల్ పోలేదు చెప్పలేదు. మీకు బాగలేదు, మీ పేరెంట్స్ కో ఎవరు వాట్ ఎవర్ ఇట్ లేదు. మీకు మైదుకూరులో హాస్పిటల్ లేవా? అంటే మీరు ఇంటి డాక్టరే ట్రీట్ చేయాలా? ఇక్కడ ఇక్కడ పేషెంట్స్ ఏం కాదు పెట్టాలి. మీరు ఒక నిమిషం సార్, ఇక్కడే లేవాలి. మీరు ప్రజలకు ఇంత ఇన్కన్వీనియంట్ అయితే మీరు నైట్ డ్యూటీ ఉండాలా? మీరు నైట్ డ్యూటీ చేయకుండా మీరు మీ పాటికి మీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఇంకేమనుకోవాలి? తెలివి ఏమనుకోవాలి? మీరు ఇక్కడ డ్యూటీలో లేకుండా మీరు ఇంటి దగ్గర ఉంటే దాన్ని రెస్ట్ అనుకుండా ఇంకేమనాలి? ఇప్పుడు వచ్చి 8 o'clock నుంచి మీ కన్సర్న్ సిస్టమ్ అడిగితే లేదు సార్ నేను వచ్చినప్పటి నుంచి నాకు తెలియదు అంటున్నారు. మీరు 8 నుంచి 9:20 వరకు మీరు ఎన్ని గంటలకు వచ్చాక ఎన్ని గంటలకు వెళ్ళారు చెప్పండి. మీరు మైదుకూరికే డ్యూటీ నుంచి వెళ్ళిపోయారు కదా, ఎన్ని గంటలకు వచ్చి హాస్పిటల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు? 7:55. మీరు డ్యూటీలో ఇన్వర్ట్ టైం ఎంత మీది? నేను మార్నింగ్ వచ్చాను. మీరు మార్నింగ్ 9 o'clock వచ్చాను. నేను 9 నుంచి ఇక్కడే ఉన్నాను. 7:55 ఇక్కడ నుంచి వెళ్ళాను. మీ డ్యూటీ టైమింగ్ ఎంత? ఈ రోజు మార్నింగ్ 9 నుంచి రేపు మార్నింగ్ 9 వరకు. అంటే మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నారా వెళ్ళిపోయారు? మార్నింగ్ షిఫ్ట్ కాదు సార్, అది నాది 24 hours ఎమర్జెన్సీ. 24 hours కదా? అవును సార్. మరి మీరు వెళ్ళిపోతున్నారు? ఉన్నాను సార్, ఇక్కడే ఉన్నాను. లంచ్ ఇక్కడే చేసుకున్నాను, ఇక్కడే ఉన్నాను. అచానక్ మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, అలాగే లంచ్ టైం అయింది, అది డిన్నర్ టైం అయింది కదా అనుకుని ఇంకా వెళ్ళాను. ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళకి బాగలేదు, బాగుంది. అక్కడ మైదుకూరే కదా? మైదుకూరు హాస్పిటల్స్ లేవా? ఉన్నాయి సార్. ఇక్కడ ఎవరు ఇప్పుడు మైదుకూరు? ఒక నిమిషం. మీ నాన్నగారికి బాగలేదు అంటున్నారు, యాజ్ ఎ ఫాదర్ అనో లేదంటే మీ బాబుకనో వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీకు మైదుకూరులో డాక్టర్ దొరుకుతాడో దొరకడా అవైలబిలిటీలో? ఒక నిమిషం. మంచి డాక్టర్ ఎవరు లేదు. అంటే మీరు ఒక్కరే మంచి డాక్టరా? అంటే మరి ఇక్కడ ఎవరు?
అంటే కమలాపురంలో ప్రజల ప్రాణాలు కావా? కరెక్టే సార్, నేను నా వల్ల తప్పు చేయకుండా చెప్తున్నాను సార్. తప్పు కాదు, నేను ఒక 1 తప్పు hour- కాదు. నో, ఒక 1 hour permission ఇప్పుడు మీరు ఎవరిని అడిగారు? 1 hour ఎవరిని అడిగారు? డిఎంహెచ్ అడిగారా? సిస్టర్ కి ఎవరు చెప్పాను. కాదు సార్, ఒక 4 నిమిషం. గంటల నుంచి మీరు లేరు మీరు కదా. మీరే చెప్తున్నారు. ఒక నిమిషం. సీసీ కెమెరా ఉంది లేడా? ఆనే ఉన్నాయి కదా. బయట ఉంది. ఆ? మీరు అవుట్ అయింది. మరి ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడాలి? ఎమర్జెన్సీ కోసమనే కదా మిమ్మల్ని పెట్టేది నైట్ షిఫ్ట్ లో. సార్, 4 hours నుంచి మీరు లేరు అసలు హాస్పిటల్. సార్ నేను ఒకసారి ఇప్పుడు మిస్టేక్ నేను Mistake- డెఫినెట్ గా ఒక నిమిషం. నేను చెప్తున్నా మీరు కదా, ఇప్పుడు ఇప్పుడు దొరికారు కాబట్టి దొంగ. నేను నేను మీరు దొరికారు కాబట్టి దొంగయ్యారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇదే హాస్పిటల్లో ఎన్నో మంచి ఎన్నో ఎమర్జెన్సీ కేసులు చేసి ఎంతో మంది అది ప్రాణాలు నీ- కాపాడాను. అది నీ డ్యూటీ. డ్యూటీ సార్. నువ్వేమో- అప్పుడు మన You are not sacrificed anything. చేయలేదు కదా సార్. మరి అప్రిషియేట్ ఎందుకు చేస్తానండి? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నువ్వేం జీతం నువ్వు జీతం తీసుకోలేదా? ఇట్స్ యువర్ డ్యూటీ, సరే సార్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. డ్యూటీ టైం కాకుండా కూడా చాలా సార్లు చేశాను సార్. అవునా? చేస్తారు. ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? ఆ రోజు చెప్తా నేను. ఆ రోజు ఏమన్నా నువ్వు ఒక నిమిషం నీ జాబ్ చాట్ లో నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నాకు ఇంకో డాక్టర్ ను రికమెండ్ చేయండి ఏమన్నా లెటర్ రాసావా మీ డిఎంహెచ్ఓకు? మరి నువ్వు హార్డ్ వర్క్ చేశానని చెప్తున్నా, ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు 8 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఏ రకంగా మీరు ఊరు నుంచి వస్తున్నారు? మీ కన్సర్న్ పర్సన్స్ అడిగితే ఇక్కడ డిన్నర్కి వెళ్ళాడన్నారు. సరే, ఎవరైనా హ్యూమన్ బీయింగ్ డిన్నర్కి వెళ్ళి ఉండొచ్చు. వెయిట్ చేస్తాం 10 minutes 20 minutes. ఎమర్జెన్సీ అంటే ఓకే అని రావాలి. 30 minutes వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 8 నుంచి నియర్లీ 9:25, 1.5 hour మీరు అంటే మీ జర్నీ టైం అంతా పట్టింది. మీరు ఇప్పుడు దొరికారు కాబట్టి కాకన్బుల్ స్టోరీస్ చెప్తున్నారు. Nothing more than that. సార్ నాకు ఏంటంటే మా ఇంట్లో You are absolutely done wrong. సార్ ఇప్పుడు నేనేం చెప్పినా రాంగ్ అవుతుంది. మీరు ఏం చెప్పినా రాంగ్ కాదు, మీరు రాంగ్ చేశారు కాబట్టి చెప్పలేకున్నారు. సరే నేను రాంగ్ చేశాను సార్, రాంగ్ చేశాను ఒప్పుకుంటున్నా కదా సార్. ఇక్కడ రియలీ సారీ. కమలాపురం ప్రజల ప్రాణాలు గాలిలో ఉన్నాయి. ఐఎమ్ రియలీ సారీ. నో, సారీ ఈజ్ నాట్ ద కంపెన్సేషన్ టు ద పేషెంట్. ఇప్పుడు నువ్వు సార్ చెప్తానే వాళ్ళ ప్రాణాలు వచ్చాయి తిరిగి. ఇప్పుడు ఒక లేడీ పేషెంట్ అక్కడనే పెట్టు మీద ఉంది. ఎవరు పట్టించుకోవాలి? చిన్నపిల్లలకు ఈ కమలాపురంలో ఎవరికైనా మేజర్ హాస్పిటల్, ఇంత బిల్డింగ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎందుకు పే చేస్తుంది? యు ఆర్ బయింగ్ సబ్స్టెన్షియల్ సాలరీస్ ఆల్సో.